మనం 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. ఇంకొక 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. ఈ హామీలను కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మేము మా పార్టీ పక్షాన చార్జ్ షీట్ కూడా వేసినాం. అసలు ఎందుకు చేయలేదని. విజయోత్సవాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ అయిన ఉంటే, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటికే పార్టీ వైపు నుంచి, అధికార పార్టీ వైపు నుంచి రియాక్షన్ కూడా వచ్చింది. అది మేము ఛార్జ్ షీట్గా ఫీల్ అవ్వటం లేదు, రీఛార్జ్ షీట్గా ఫీల్ అవుతున్నాం. మంచిదే, ఇట్లాంటి ఏమైనా సూచనలు చేస్తే మేము కూడా సరి చేసుకుని బాగా చేస్తాం అన్నది వారి నుంచి వచ్చిన ఒక పాజిటివ్ రెస్పాన్స్. అంటే మీరు విపక్షంగా అంత పాజిటివ్గా సూచనలు ఇచ్చేటువంటి ఆలోచనలో లేరా? మురళీకృష్ణ గారు, ఎవరైనా కొద్ది పాజిటివ్గా పరిపాలన కొనసాగిద్దామనుకుంటే, లేదు 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి దాని కొనసాగింపుగా ఆనాడు ఏవైతే మంచి జరిగిందో ఆ మంచి కొనసాగింపుగా జరిగి కొత్తదనాన్ని తీసుకొచ్చేట్లయితే డెఫినెట్గా అటువంటి సూచనలే ఉంటాయి. మేము కూడా చాలా బలంగా నమ్ముతా ఉన్నాం, ఒక ప్రతిపక్షంగా బలంగా నమ్ముతా ఉన్నాం. ఈ రాష్ట్రం మేము కొట్లాడినటువంటిది. ఇవాళ ఎవరి చేతుల్లో అయితే ఈ రాష్ట్రం ఉందో వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడలేదు. నిజానికి తెలంగాణ ఇచ్చామన్న పార్టీ అది. అఫ్కోర్స్ అది కొన్ని వందల మంది ప్రాణాలు పోయిన తర్వాత, ప్రజల డిమాండ్ చాలా సీరియస్గా ఉన్న తర్వాత ఇవ్వకపోతే నామరూపాలు లేకుండా ఒక తెలంగాణనే కాదు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ అనేటువంటి పేరు లేకుండా అవుతుందేమో ఒక భయం తర్వాత ఇచ్చినటువంటి కాంగ్రెస్. ఇవ్వాల్సిన ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఇచ్చినారే కానీ ఇవ్వాల్సిన ప్లేస్లో లేకుండా ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. నేను ఇచ్చినటువంటి దాన్ని కృతజ్ఞత ఉంటాం.